ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఈ కాంపిటీషన్ కోసమే. నా రెజ్లింగ్ కాంపిటీషన్ మొత్తం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూపిస్తాను. కాంపిటీషన్ ముందు రోజే బయలుదేరి చిత్తూరుకు వచ్చేసాను. వచ్చేటప్పుడే మూట మొత్తం సర్దుకు వచ్చేసాను. ఏమంటే ఇంటి దగ్గర వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పనుల్లో అన్నిటికైనా కష్టమైన పని ఏమంటే ఇదే చెప్తాను. ఇక కిందకి వెళ్ళి స్నానం చేసుకుని బాదం రెడీగా ఉంది. దాంతో పాటు టిఫిన్ కూడా తినేసాను. ఇక అక్కడ నుంచి బయలుదేరి మా ఇంటి పక్కనే నాకు నచ్చిన గుడి ఒకటి ఉంది. ఇక పైకి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకొని అక్కడే కూర్చొని తింటా అన్నాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ ప్లేస్ అంటే నాకు ఇష్టమో. చిత్తూరులో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. తెలిస్తే కమెంట్ చేయండి. ఇక ఆఫ్టర్నూన్ వెయింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక మ్యాచెస్ విషయానికి వస్తే ఈవినింగ్ స్టార్ట్ అవుతాయంట. నేను మార్నింగే మా అమ్మ దగ్గర చెప్పాను, వద్దు మా తిన్నానంటే వెయిట్ పెరిగిపోతానని చెప్పి. పులిహోరకంతా ఏం కాదులేరా తినేసిపో. వెయింగ్ ఇచ్చే టైం కరెక్ట్ గా 300 గ్రామ్స్ ఎక్కువ ఉన్నాను. మొత్తానికి కొంచెం రన్నింగ్ చేసి వెయింగ్ కూడా ఇచ్చేసాను. వెయింగ్ ఇచ్చిందా లైట్ గా వెళ్ళి తినేసా. అదేలాగా ఈవినింగ్ అంతా మ్యాచ్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. నాది స్టార్టింగ్ వెయిటే కాబట్టి త్వరగానే స్టార్ట్ అయిపోయింది. హర్యానాలో జరిగే నేషనల్ సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం 3 మ్యాచ్లు గెలవాలి. అందులో ఫస్ట్ మ్యాచ్ గెలిచేసాను. ఇక సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపల ఒక 7 o'clock అయిపోయింది. సెకండ్ మ్యాచ్ చూపిద్దాం అంటే ఎవరు వీడియో తీయలేదు. ఫైనల్స్ కూడా అప్పుడే జరిగి ఉండాలి కానీ వాన్ పడ్డం వల్ల ఆపేశారు. ఇక మార్నింగ్ 6 o'clock కి మ్యాచ్లు స్టార్ట్ అవుతాయంటే నేను కూడా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను. ఫైనల్స్ అసలు ఏమైందని రేపు మీరే చూడండి. ఈ రోజు వీడియో కింద ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.